హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెరీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ ఫెస్టివల్ అనేది మీరు మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలాగే గణేష్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము కూడా ఈ ఫెస్టివల్ ని మా షాప్ లో అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. సో మేము ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అని చెప్పేసి వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేనైతే ఈ రోజు మార్నింగ్ ఒక 5కి లెగుద్దాం అనుకున్నాను, బట్ ఒక 5:30కి లెగిసాను. సో అలాగే 6 o'clock నుంచి మన కుకింగ్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ కుకింగ్స్ కి వీడియో నేను తీయలేకపోయాను బికాజ్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో మొత్తానికి మేమైతే అక్కడ కుకింగ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత షాప్ కి అయితే వచ్చేసాం. అండ్ షాప్ లో కూడా చిన్నగా మేము ఇలా డెకరేట్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ మొత్తం నేను నా దుపట్టాస్ తో అయితే సెట్ చేశాను. అండ్ రిమైనింగ్ మన ఈ బంతి పూలు అవన్నీ ఫ్లవర్స్ కొనేసాం. అండ్ ఇంకొకటి ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి నేను మీషోలో అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, మన బ్యాక్ డ్రాప్స్ కి కానీ లేకపోతే ఏమైనా ఒకేషన్స్ కి ఇలాగ మనం డెకరేట్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను ఈ వినాయక చవితి సెలబ్రేట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నిజంగా నేనైతే చాలా హ్యాపీ. సో అన్ని అయిపోయాక మేము కూడా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి కంప్లీట్ ఈ రోజు ఫెస్టివల్ ట్రెడిషనల్ కాబట్టి సో కంప్లీట్ గా ట్రెడిషనల్ వేలో ఆబ్వియస్లీ ఉంటాం కాబట్టి ఈ ఇయర్ అయితే నేను నా సిస్టర్స్ అయితే నేను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో ప్రసాదాలతో వచ్చేస్తే ఇక్కడ పులిహార ఒకటి, స్వీట్ గారీస్ అండ్ నార్మల్ గారీస్ ఒకటి చేసాం. శనగలు కూడా చేసాము. అండ్ శనగపప్పు అండ్ ఉండ్రాలు అవన్నీ దేవుడికి ఇంపార్టెంట్ కాబట్టి సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. సో వచ్చిన తర్వాత షాప్ మొత్తం డెకరేట్ చేసి మొత్తం మనకి కావాల్సినంత అరేంజ్మెంట్ అయితే మేము చేసేసాము. సో పూజ అయితే స్టార్ట్ చేసాము. అలాగే పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇంకా అన్ని ప్రసాదాలు అయితే మేము తిన్నాం. మేము ఫస్ట్ మా వినాయకుడిని అయితే ఈవినింగ్ మనం పెద్ద వినాయకుడిదే పెట్టేద్దామని అనుకున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మేమైతే బీచ్ కి వెళ్ళాము. సో బీచ్ లో ఇలాగ వినాయకుడిని అనుభవం అని చెప్పేసి ఇలా వెళ్ళాం అనమాట. సో ఈవినింగ్ మేము అరౌండ్ ఒక 5:30-6కి అలా అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బీచ్ రోడ్ అనుకున్నాం, బట్ బీచ్ రోడ్ వచ్చేసి చాలా జనాలు ఉన్నారు. సో ఇంకా వెళ్ళలేకపోయాం. సో అలాగే సాగర్నగర్ అనుకున్నాం, బట్ సాగర్నగర్ దగ్గర కూడా అవ్వలేదు. ఇంకా లాస్ట్ టెన్నేటి పార్క్ దగ్గరలోని ఆ షిప్ డౌన్ లైన్ మనకు అయిందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. అండ్ వెళ్లే దారిలోని సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ అయితే అసలు ఖాళీయే లేదు. అస్సలు అంటే అస్సలు ఈవెన్ ఒక్క స్టెప్ వేయడానికి కూడా ఖాళీ లేదు, అంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంది. అలాగే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ లైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, లైన్ చాలా పెద్ద లైన్ ఉంటది. ఇంకా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లైన్ అయితే ఫుల్ నిండిపోయింది. మేము వెళ్ళే ఈవినింగ్ కి ఇలా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ టైం ఎలా ఉందో మరి నేను ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు చెప్పడానికి. అంత ఘోరంగా ఉంది లైన్ అయితే. ఇంకా లైన్ లో నుంచినప్పటికీ ఇంకా కాళ్ళని వాచిపోయి ఎలా అంటే అలా అయిపోయింది. బట్ ఏదైనా సరే వినాయక చవితి అనేది ఇయర్ కి వన్స్ కాబట్టి సో డెఫినెట్ గా వెళ్ళి మన దర్శనం అయితే చేయాలి. సో లాస్ట్ కి అయితే మేము వినాయకుడిని ఇక్కడ విగ్రహానికి బీచ్ రోడ్ కి అయితే వచ్చేసాము. బట్ ఆ మ్యాక్స్ నీట్ లోకి ఏంటంటే జనాల్ని అలో చేయట్లేదు. సో ఓన్లీ మ్యాక్స్ 1 or 2 persons కూడా చాలా కష్టం. ఓన్లీ 1 person అలో చేస్తున్నారు. బట్ మేము వెళ్ళే టైంకి ఏంటంటే కొంచెం రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేసేసరికి ఇంక సరే అని చెప్పి ఇంకా ఓకే బేగా వెళ్ళి వచ్చేయండి అని చెప్పే గానీ ఇంక మనకి ఛాన్స్ ఇవ్వడమే లేట్, పరిగెట్టడం ఇంకా. సో అయితే అందరూ ఒకేసారి వెళ్ళి అక్కడ నేనైతే ఫ్రంట్ వాటర్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇంక వెళ్తున్న కొద్ది ఇలా బ్యాక్ సైడ్ నుంచి అరుస్తున్నాను వచ్చేయండి. ఎందుకంటే మేము వెళ్ళడమే ఒకేసారిగా వెళ్ళిపోయాము. సో అందువల్ల ఎక్కువ మందిని అలో చేయలేదు. అండ్ మాతో పాటు ఇక్కడ చాలా మంది చాలా రకమైన వినాయకుడి విగ్రహాలు అయితే తీసుకొని వచ్చారనమాట. సో నేను చూసేటానికి అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా. ఇక్కడ మేము తీసుకెళ్లేవి అయితే 5 విగ్రహాలు పట్టుకెళ్ళాము. ఈ 5 విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్ ఒక్కొక్క ఇంట్లో బట్ అన్ని మట్టి బొమ్మలు మేము తీసుకెళ్ళాం. సో మావి ఇంకా చిన్న బొమ్మలు కాబట్టి ఇలా వేసాం. అదే పెద్ద బొమ్మలు అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉండేది. సో ప్రెసెంట్ అయితే మేము హ్యాపీగా వెళ్ళి వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకేమీ తినాలో తెలియక అక్కడ మోరీ మిక్చర్ ఉంటే మోరీ మిక్చర్ తిన్నాం. పానీపూరీస్ అవి దొరకలేదని చెప్పేసి సో రిటర్న్ వచ్చినప్పుడు పానీపూరి తిన్నాం. అండ్ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చే టైంలో కూడా ఇక్కడ మనకి నియర్ మురళీనగర్ దగ్గర అయితే ఇక్కడ మా దేవుడి భోజనాలు పెట్టారనమాట. బట్ అది కూడా లైన్ చాలా పెద్దది ఉంది. ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. బట్ ఈ ఇయర్ ఈ వినాయక చవితి అనేది నాకు నిజంగా చాలా స్పెషల్. బికాస్ ఈ ఇయర్ నాకు ఫస్ట్ టైం నేను ఈ వినాయక చవితి నా చేతుల మీద సెలబ్రేట్ చేయడం అండ్ ప్రసాదాలు నేనే చేయడం. సో ఇవన్నీ నాకు ఒక ఇయర్ అయితే నిజంగా నాకు చాలా మెమరబుల్. అండ్ ఈవినింగ్ ఇలా ఫ్యామిలీతో బీచ్ కి వెళ్ళడం కూడా ఇది ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు కూడా వినాయక చవితి రోజు. ఈవెన్ చూడడానికి అని కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. బట్ అలాంటిది ఇయర్ ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం అనేది నిజంగా నాకు
చాలా అంటే చాలా మెమరబుల్ ఇంక ఇయర్ అయితే నాకు కంప్లీట్ గా. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్ ఇలాగే ఇంకా ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. సో మీ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్స్ బాక్స్ లో అయితే డెఫినెట్ గా పోస్ట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా మాకు చెప్పండి. సో మళ్ళీ నేను మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.